ఆడవాళ్ళ విషయానికొస్తే చాలా మంది ఈ మధ్య రుద్రాక్షలు ధరించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హ్మ్. నిజంగా ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించొచ్చామా? రుద్రాక్షలు అనేది అత్యంత పవిత్రమైంది. శివుని యొక్క అస్త్రువుల నుంచి జన్మించింది రుద్రాక్ష అంటాం. హ్మ్. అంటే శివుని యొక్క ప్రతీక అన్నమాట. ఓకే. ఇప్పుడు నేనెందుకు ధరిస్తానంటే, నాకు మామూలుగా ఆడవాళ్ళు ఎందుకు ధరించకూడదు, మగవాళ్ళు ఎందుకు ధరించాలంటే, ఇప్పుడు ఆత్మకి స్త్రీ పురుష భేదం లేదు. హ్మ్. ఇప్పుడు మన సోల్ మనం ఎవరైనా చనిపోయిన తర్వాత పైకొచ్చినప్పుడు, హ్మ్. ఆ సోల్ స్త్రీయా, పురుషుడా అని చెప్పలేము. ఉండదు. జస్ట్ అలా వైట్‌గా ఉంటుంది. ఈ విషయం ఏంటంటే, హ్మ్. బాగా జపాలు, ధ్యానాలు, ఓకే. హోమాలు చేసే వాళ్ళకి ఈ విషయం బాగా అవేర్‌నెస్ ఉంటుంది. వాళ్ళు చూడగలుగుతారు దివ్య దృష్టిలో. హుహు. అది నేనేనా అంటే కొన్ని వందల వేల మంది చూసిన వాళ్ళున్నారు. హ్మ్. బాగా గుళ్ళో సేవ చేసే వాళ్ళకి కూడా ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఓహ్! ఎవరైనా చనిపోయినప్పుడు అది తెల్లగా శరీరాన్ని వదులుతూ ఉంటుంది. ఆహాహా! ఏంటంటే వాటికి ఆత్మకి స్త్రీ పురుష భేదం లేదు. హ్మ్. మనం ఆత్మస్థితిలో ఉంటే మెంటల్ స్టేట్. ఓకే. ఆత్మస్థితిలో ఉంటే ఏవైనా ధరించొచ్చు. హ్మ్. అది. ఓకే. అంటే మానవ సంబంధాలకు ఉన్నత స్థితి. సంబంధించిన మెంటల్లీ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఏవైనా ధరించొచ్చు. హుహుహు. అత్యంత పవిత్రమైంది. మన ఆత్మే అత్యంత పవిత్రమైంది. హ్మ్. ఎందుకంటే మనం పరమాత్మ నుంచి వెళ్ళబడిన ఆత్మలే గదా! మన హ్మ్. హ్మ్. ఆత్మ అతి ఉన్నతమైంది. ఆ ఓకే. స్థితిలో ఉన్నప్పుడు ధరించొచ్చు. హ్మ్. ఇంకా ఆడవాళ్ళంటే ఆ 5 రోజులు మరి వదిలిపెట్టేస్తేనే మంచిది. ఆ! ఓకే. ఇబ్బంది గదా ఆడవాళ్ళకి. అవునవును. హ్మ్. కాబట్టి 5 రోజులు వదిలేస్తే మంచిది. హ్మ్. కొంతమంది అంటే రెగ్యులర్‌గా రుద్రాక్ష చేతికి గాని, మెడకు గాని ధరిస్తూ ఉంటారు. హ్మ్. అసలు నిజంగా అంటే ఎక్కడ ధరిస్తే బావుంటుందమ్మా? చేతికా? మెడకా? మెడకి ధరించడం వల్ల నెగెటివ్ ఫోర్స్ పడదు. ఎక్కువగా మన హ్యాండ్, నెక్ కనిపిస్తూ ఉంటుంది గదా! హ్మ్. హ్మ్. నెగెటివ్ ఫోర్స్ మన ఫేస్ మీద ఎక్కువ పడుతుంది. 2 కళ్ళ మధ్య థర్డ్ ఐ ఉంటుంది గదా! అవునవును. మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలంటే థర్డ్ ఐల మీద కాన్సంట్రేట్ చేసి హిప్నటైజ్ చేయొచ్చు. ఓకే. అందుకే పెద్దగా కుంకుమ బొట్లు పెడతారు తాంత్రికులు. వాళ్ళ పవర్ పోకూడదు అని. ఓహ్! ఇలా చూసి మంత్రం చదువుతూ ఉంటే మీ ఆ! థర్డ్ ఐ నుంచి పవర్ వచ్చేస్తుంది. హుహుహు. అలా హిప్నటైజ్ చేయొచ్చు. ఓకే. హిప్నాటిస్టులు ఉంటారు. పారాసైకాలజిస్టులు అంటారు. హ్మ్. వారికి సంబంధించిన బుక్స్ చదవండి. దాంట్లో ఉంటుంది. ఓకే. ఇంతకుముందు రీసెర్చ్ చేసిన వాళ్ళు, హ్మ్. అసలు ఈ పారాసైకాలజిస్టులంతా ఎలా హిప్నటైజ్ చేస్తారు? ఎలాగా స్టేట్‌లోకి తీసుకెళ్తారు? ఇవంతా వాళ్ళెక్కడ నేర్చుకున్నారు? హ్మ్. మన పుస్తకం. దీని నుంచి తీసుకెళ్ళినవే. ఓకే. ఓకే. మన హిందూ గ్రంథాల నుంచి తీసుకెళ్ళిన జ్ఞానమే అదంతా. హుహుహు. ఫారినర్స్. ఓకే. ఇక్కడి నుంచి నేర్చుకొనెళ్ళి వాళ్ళు అమేజింగ్‌గా చేసి మనకే చూపిస్తూ ఉంటారు. చూపిస్తున్నారు. మన ధర్మాన్ని మనం పక్కన పెట్టేసినా ఆ! వాళ్ళు వాళ్ళు చేస్తూ దానిపైన ఉంటారు. కాన్సంట్రేట్ జేసి మనకు యోగా చూపిస్తున్నారు. పర్ఫెక్ట్‌గా ఇప్పుడు ఫారినర్సే నేర్పిస్తున్నారు ఇండియా వాళ్ళకి. అవునవునమ్మా. ఇక్కడి హ్మ్. నుంచి నేర్చుకొని వెళ్ళి. హ్మ్. ఇండియా నిజానికి ప్రపంచ దేశాలకు గురువు అన్నమాట. ఓకే. హ్మ్. మన సైకాలజీ ప్రకారం ఏంటంటే ఫారినర్స్ చేస్తే అది ఒక సీల్ లాగా, బ్రాండ్ లాగా అనుకుంటాం. హ్మ్. అంతే. ఏదన్నా పర్ఫెక్ట్ ఉంటది అనే అనే ఫీలింగ్. ఒకప్పుడు నెయ్యి వాడకూడదని చెప్పింది యూఎస్ఏ. ఇప్పుడు ఆ! నెయ్యి వాడాలి అంటుంది. హ్మ్. మరి అవునవును. నేను నెయ్యి వాడాలని ఫారినర్స్ అప్రూవ్ చేశాక ఇండియాలో నెయ్యికున్నటువంటి ప్రాధాన్యతను మనం గుర్తించాం. గుర్తించాం. అవును. ఎవరైనా ఫారినర్స్ అప్రూవ్ చేస్తే మన గ్రేట్‌నెస్ మనకు తెలుస్తుంది. హ్మ్. అంతే. అంటే ఏదైనా ఒక బ్రాండ్ బ్రాండ్ వాళ్ళివ్వాలి. చూస్తున్నాం. హ్మ్. హ్మ్. పెద్దవాళ్ళిచ్చిన విలువలు కాకుండా హ్మ్. బ్రాండ్‌కి ఎక్కువ బ్రాండ్‌కి వాల్యూ ఇవ్వటం ఇంపార్టెన్స్ అయిపోయింది. ఇస్తున్నాం. ఓకే. తమ్మా ఇట్లాంటి రుద్రాక్షలు ఇవి ధరించినప్పుడు ఎక్కడికైనా చావులకు, ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అది తీసి వెళ్ళాలా? ఒకవేళ అలాగే వేసుకొనెళ్తే వచ్చిన తర్వాత రుద్రాక్షలనేవేంటంటే అమ్మ స్ శివుడెక్కడుంటాడు? శ్మశానంలో. శ్మశానంలో హ్మ్. ఉంటాడు. హ్మ్. హ్మ్. పర్లేదయితే. ఓకే. శివుడు లయకారుడు గాబట్టి ఆయన శ్మశానంలో ఉంటారు. హ్మ్. తులసి మాలలనుకోండి, మహావిష్ణువుకు సంబంధించింది గాబట్టి తీసేసేయాలి. ఒక హ్మ్. రుద్రాక్షలనేది అతని యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు సైకలాజికల్‌గా ఏంటవుతుందంటే ఒకరు రుద్రాక్షలు ఏసుకున్నారనుకుందాం. హ్మ్. దాన్ని తీసుకెళ్ళకూడదు గట్టిగా బలంగా అనిపిస్తే తీసుకెళ్ళకండి. తీసి స్వామివారి దగ్గర పెట్టేసి వెళ్లి స్నానం చేసుకొని ధరించొచ్చు. హ్మ్. ఆ! ఏ అంత గొప్ప స్థాయి ఉందనుకుందాం రుద్రాక్షలు ధరించిన వాడికి. ఆ! ఏముంది నేను శివుడి దగ్గరికే గదా వెళ్తున్నాను, రుద్రభూమికే గదా వెళ్తున్నాను అన్నంత మానసిక స్థాయి ఉందనుకోండి, ఆ! వేసుకెళ్ళొచ్చు. వేసుకెళ్ళొచ్చు. అతని యొక్క మెంటల్ స్టేట్ అంతే. ఓకే. అమ్మా అఘోరాల విషయానికొస్తే అఘోరాలు, నాగసాధువులు అంటుంటారు. హ్మ్. వాళ్ళిద్దరి మధ్య అసలు వ్యత్యాసం ఏంటమ్మా? అఘోరాలు, నాదక సాధువులంటే ఈ వామాచార పాటించే వాళ్ళల్లో హ్మ్. చాలా హైయెస్ట్ స్టేట్. అంటే దాంట్లో కాపాలికులు, ఓకే. అఘోరాలు, నాగసాధువులు. హ్మ్. కాపాలిక సాంప్రదాయం అనేది అదొక గురు పరంపర. హ్మ్. అదొక విధానం. హ్మ్. అఘోరం అనేది ఒక విధానం. ఓకే. వామనం అనేది ఒక విధానం. హ్మ్. కౌలం అనేది ఒక విధానం.
అంటే మన ఒక యూనివర్సిటీలో ఉమ్, ఒక్కొక్క కోర్స్ ఎలా ఉంటుందో అఘోర సాంప్రదాయంలో వారి వారి యొక్క గురు పరంపరని అనుసరించి వారి యొక్క విధానాలను అనుసరించి అక్కడ నాగసాధువులు అఘోరాలని జరుగుతుందన్నమాట. చాలా మంది కుంభమేళాలు జరిగే సమయంలో ఉమ్, లాస్ట్ కుంభమేళా జరిగినప్పుడు నేను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేశాను. ఆ. 10,000 మంది మారారు. ఓ, జీవితం మీద విరక్తి వచ్చిన వాళ్ళంతా అక్కడ కుంభమేళాలో వెళ్ళి వాళ్ళకి వాళ్ళే పెండం పెట్టుకొని సైన్ చేస్తారు అకాడాస్లో. మాకు జీవితం మీద విరక్తి వచ్చింది, ఉమ్, మేము సాధువుల్లో కలిసిపోతామని. ఆహా. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కలవడానికి లేదు, అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే. అక్కడ రిజిస్టర్ చేసిన గణాంకాల ప్రకారం ఎక్కువ మంది జాయిన్ అయింది ఇంజనీర్స్ అంట. ఆ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళ జీవితం మీద విరక్తి వచ్చి చాలా మంది మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్, ఓకే. భారత్లో బాధలు భరించలేక ఎడ్యుకేషన్ జీవితం మెకానికల్ గా ఉందని తృప్తి చెందలేక మారిన వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్సే ఓకే. అక్కడికి వెళ్ళి మారిపోయారు. ఉమ్, వాళ్ళకు వాళ్ళే పిండం పెట్టుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా అఘోరాలు చేయరు, ఆ, ఫస్ట్ ప్రాక్టీస్ ఇస్తారు అనమాట. ఫస్ట్ ఓకే. డైరెక్ట్ గా నాగు సాధువును అఘోరాన్ని చేయరు, ఉమ్, అఖాడాస్ లో ఉంచి వాళ్ళని అబ్జర్వేషన్ లో పెడతారు. రకరకాల పరీక్షలు ఉంటాయి, రకరకాల సాధనలు ఉంటాయి. ఆ, దాంట్లో లాస్ట్ వరకు ఎవరైతే తట్టుకొని నిలబడతాడో అతన్ని నాగు సాధువుగా మారుస్తారు. 12 సంవత్సరాల ప్రక్రియ అది. వామ్మో. ఉమ్, వాళ్ళు అన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర సాధనలు చేసి గురువుల దగ్గర అన్ని చేసి తట్టుకొని నిలబడితే ఉంటారు, ఉమ్, లేదంటే వాళ్ళు వెనక్కి రావటమే. ఓకే. ఇంకా అతని ఇష్టం అది. ఉమ్, నాకు సాధువు అవడం అనేది ఒక ప్రక్రియ ఉంటుంది. ఉమ్, 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 గురువుల దగ్గర అన్ని పరీక్షలు ఉమ్, అన్ని తట్టుకొని నిలబడాలి. ఓకే. ఇప్పుడు మానవులకు పాపపుణ్యాల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని అంటుంటారు కదా. మరి ఈ సాధువులు ఇప్పుడు ఈ అఘోరాలు వీళ్ళంతా ఎక్కువ దైవారాధనలో వాళ్ళు అన్ని వదిలేసి ఎక్కువ దైవం యొక్క ఆరాధనలోనే ఉంటుంటారు. అటువంటి వాళ్ళకు కూడా పాపపుణ్యాల ఎఫెక్ట్ అనేది ఉంటుందమ్మా? వాళ్ళు నేనే దేవుణ్ణి అన్న పరిస్థితుల్లో ఉంటారు. ఉమ్, ఎందుకంటే వాళ్ళ పాప పుణ్యాల ఎఫెక్ట్ అనేది శరీరం మీద స్పృహ ఉంటే ఆలోచనలు ఉంటాయి. ఓకే. వాళ్ళ శరీరం మీద ఆధిపత్యం, ఉమ్, వాళ్ళ ఎమోషన్స్ మీద వాళ్ళ ఆధిపత్యం చలాయించడానికే కదా. అవునవును. ఇప్పుడు మనం ఉన్నాం, ఇక్కడ ఉంటే వేడిగా ఉంది, బయట ఉంటే చల్లగా ఉంది అంటే ఏంటి, శరీరానికి తగ్గట్టు మన ఆలోచనలు ఉంటాయి. ఉంటాయి. వాళ్ళేంటి, శరీరం మీద ఆధిపత్యం, ప్రకృతి మీద ఆధిపత్యం, ప్రకృతిని వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూస్తారు. ఉమ్, నిరాహార యోగులు అంటారు. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ఆ, చెట్లు ప్రకృతి నుంచి సన్ రైజ్ నుంచి శక్తిని గ్రహించి తనలో తాను పిండి పదార్థాలు తయారు చేసుకొని చెట్టు బతుకుతుంది. అవును. ఆ విధంగా వీళ్ళు ప్రాక్టీసెస్ చేసి నిరాహార యోగులు యోగినీలుగా మారుతూ ఉంటారు. అటువంటి ప్రాక్టీసెస్ ప్రకృతి నుంచి వాళ్ళు చేస్తూ ఉంటారు అఘోరీలు. ఉమ్, అద్భుతమైన శక్తులను సాధించడానికి శరీరాన్ని దాన్ని తగ్గట్టు మార్చుకోవడానికి సాధనలు చేస్తూ ఉంటారు. హఠయోగ సాధనలు, ఓకే. ఈ విధమైన నిరాహార సాధనలు. ఉమ్, అక్కడ అద్భుతమైన మూలికలు ఉంటాయి, వాటిని తీసుకొని సరైన గురు పరంపరలో సరైన శిక్షణ తీసుకుంటూ, చాలా కఠినంగా ఉంటాయి శిక్షణలు అక్కడ. ఓకే. బ్రీతింగ్ మీద కంట్రోల్ తెచ్చుకొని, ఉమ్, వాళ్ళ శ్వాస మీద కంట్రోల్ తెచ్చుకొని, వాళ్ళ శరీరాన్ని ప్రకృతికి తగ్గట్టు మార్చుకొని ప్రకృతిలో ఎలా బతకాలో వాళ్ళు నేర్చుకుంటారు. ప్రకృతికి తగ్గట్టు బతకడం నేర్చుకుంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. అది. ఓకే. సో ఒకసారి అఘోరా లైఫ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మానవ మాతృలాగా వచ్చి ఆ లైఫ్ ని లీడ్ చేసే అవకాశం ఉంటుందమ్మా? అఘోర స్థితికి వెళ్ళినప్పుడు మనుషుల్లో రారు. 99% అఘోరాలు ఇప్పుడు మనం చూస్తున్న అఘోరాలు కాదు. కాదమ్మా? సరైన అఘోరా, కరెక్ట్ అయ్యే శక్తులు ఉన్న అఘోరాలు ప్రజల్లోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఇంకా వాళ్ళ స్థితి వేరుగా ఉంటుంది. ఒకటి, వాళ్ళు ఎవరినైనా కరుణించారంటే వెంటనే అవుతుంది పని. వాళ్ళు ఏదో చేయటాలు క్రతువులు చేసి మీకు బాగు చేయటాలు ఏముండదు. ఒక అఘోరి నిజానికి అనుకుంటే మీ పని అయిపోతుంది వెంటనే. అఘోరి చేతిలో నుంచి ఏమైనా తీసి ఇచ్చిన మాట అన్నా, మిమ్మల్ని ఒక చూపు చూసినా కూడా మీ పని అయిపోతుంది. అటువంటి హైయెస్ట్ స్టేట్ లో ఉంటారు అనమాట అఘోరాస్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళ మన నార్మల్ పబ్లిక్ లోకి వచ్చారు అనుకుందాం, మీ ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ అన్ని వాళ్ళకి తెలిసిపోతాయి, మీ ఇంటెన్షన్ తెలిసిపోతుంది. అలాంటప్పుడు మీతో వెనక్కి రావడం, బాంధవ్యాలు సాగించాలని ఎందుకు అనుకుంటారు? వాళ్ళకు స్త్రీనైనా పురుషుడైనా ఎటువంటి అందాలనైనా ఒకే రకంగా చూస్తారు. వాళ్ళ అసహ్యంలో కూడా అందాన్ని చూస్తారు. మురికిలో కూడా పరమేశ్వరుణ్ణి దర్శించగలరు వాళ్ళు. వాళ్ళని అఘోరాస్ అంటారు అన్నాడు. అఘోరా అంటే ఘోరము లేనటువంటి వాడు, అత్యంత పవిత్రుడు అని అర్థం.